వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోటోను షేర్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ రోడ్ కు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అయితే తన పేరును పెట్టడం పైన ట్రంప్ స్పందించారు. ఇండియాలోని హైదరాబాద్ రోడ్డుకు నా పేరు పెట్టారంటూ కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఇంతటి గౌరవం పొందినటువంటి తొలి అమెరికా ప్రెసిడెంట్ తానే అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ పేరు పెట్టడం పైన భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో తొలిసారిగా ఓ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టారు. అది కూడా అమెరికాలో ఇండియన్స్ ను టార్చర్ చేస్తున్నటువంటి ట్రంప్ పేరును హైదరాబాద్ లో ఎలా పెడతారంటూ కూడా జనం ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా టారిఫ్ల పేరుతో ట్రంప్ హింసిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జనమంతా కూడా ట్రంప్ ను వ్యతిరేకిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుందంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీరును దేశవ్యాప్తంగా చర్చ కూడా సాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అమెరికాలోని రోడ్లకే లేని పేరు అసలు మన దేశంలో ఉన్నటువంటి, అది మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ కు ఉండాల్సినటువంటి, హైదరాబాద్ లో ఒక రోడ్డుకు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ వాదులు ఉద్యమకారుల పేర్లు పెట్టారంటూ కూడా మరోవైపు డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ట్రంప్ ఇండియాకు ఏం మేలు చేశారంటూ కూడా నిలదీస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ట్రంప్ విధానాలను ఒకవైపు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే, రాహుల్ గాంధీ తీరుకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలు కనబడుతున్నాయంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రధానంగా మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ రోడ్డు చూద్దాం. ట్రంప్ పేరు తాజాగా పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏ రోడ్డుకి కూడా ట్రంప్ పేరు కనబడదు. దేశంలో కాదు, అసలు అమెరికాలో ఇప్పటి వరకు ట్రంప్ పేరు పైన ఎవరి కీలకమైనటువంటి రహదారులు ఉన్నాయా? ఆ దేశానికి అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు కదా, ఆ దేశానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పలానా రోడ్డుకి ఏదైనా రాష్ట్రంలో ట్రంప్ పేరు పెట్టారా అనేటువంటి అంశాలను ఒకసారి గమనిస్తే కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకోవడం మాత్రం కాదు, మనకు నెటిజన్లు వెతికినా ఎక్కడ కనబడేటువంటి దాఖలాలే ఉండేటువంటి ఛాన్స్ లేదు. మరి అలాంటిది హైదరాబాద్ లో ట్రంప్ ఏం ఘనత సాధించారు? హైదరాబాద్ కి ట్రంప్ ను ఏం ఒరగబెట్టారు? హైదరాబాద్ కి ట్రంప్ ఏం సాధించి పెట్టారు? లేదా తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు, భారతదేశానికి ట్రంప్ ఏదైనా ప్రత్యేకమైనటువంటి అర్హతలు కలిగినటువంటి ప్రమాణాలు ఇచ్చారా? ప్రత్యేక బహుమతులు ఏమైనా ఇచ్చారా? అమెరికా తరపున ప్రత్యేక రాయితీలు ఏమైనా కల్పించారా? మరి అలాంటి ట్రంప్ పేరు హైదరాబాద్ లో ఓ రోడ్డుకు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత దేశంలో జాతీయతావాదాన్ని విపరీతంగా పెంచినటువంటి వైనాన్ని మనం గమనించాం. మేక్ ఇన్ ఇండియా అని మనం ఏ విధంగా ప్రధానంగా తీసుకున్నామో అది ఇంప్లిమెంటేషన్ అవ్వనివ్వండి అవ్వకపోనివ్వండి, దాన్ని పక్కన పెట్టేస్తే అమెరికా అధ్యక్షుడు కూడా అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నారు. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో H1B వీసాల దగ్గర నుంచి టారిఫ్ల వరకు ప్రతి దానిపైన ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి వైనాన్ని మనం గమనించాం. కానీ ఉక్కిరి బిక్కిరి అవ్వడం మాత్రమే కాదు, తీవ్రంగా ప్రభావవంతమైనటువంటి దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. భారత్ ను ఎప్పుడు అతిపెద్ద మార్కెట్ గా మాత్రమే ట్రంప్ చూస్తూ ఉంటారు. మరి అతిపెద్ద మార్కెట్ ను వదులుకోలేక, మోదీ నాకు ఎంతో ప్రియమైనటువంటి మిత్రుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో అందమైనటువంటి వ్యక్తి, భారతదేశ పౌరులు నాకు ఎంతో ఇష్టమైనటువంటి వారు అని పదే పదే కామెంట్ చేసేటువంటి ట్రంప్ ఇండియాకి ఏదైనా ప్రత్యేక రాయితీలు కల్పించారా? H1B వీసాలకు సంబంధించి భారతదేశం నుంచి అత్యధికంగా అమెరికాకు వెళ్ళేటువంటి వారు ఉంటారు. అమెరికాలో మొదటి 2 స్థానాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులై విదేశీ విద్యను అభ్యసిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. కానీ H1B వీసాల పైన ట్రంప్ విధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు అంతా ఇంత కాదు. వారికి సంబంధించి ప్రత్యేక రుసుం కట్టడం కోసం, ప్రత్యేక ట్యాక్సులు కట్టడం కోసం ముప్పతిప్పులు పెట్టినటువంటి వైనాన్ని మనం గమనించాం. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుంటే అమెరికా వేలు దూర్చి భారత సార్వభౌమాధికారంలో వేలు పెట్టి ఆ భారతదేశం తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా అమెరికా కనుసన్నల్లోనే జరగాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి వ్యక్తిత్వం కూడా ట్రంప్ది కాదా? ప్రపంచంలో ఏ 2 దేశాలు కొట్టుకున్నా మధ్యలోకి వెళ్లి ఆయుధాలు అమ్మేటువంటి ధోరణి అమెరికాది కాదా? జార్జి వాషింగ్టన్ అమెరికా అధ్యక్షుడిగా చేసిన పరిపాలన అందరికీ తెలుసు. బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతి తెచ్చుకునేటువంటి రీతి వరకు ఆయన పరిపాలన సాగిందంటే ఆయన తీరు, ఆయన పరిపాలన అందరికీ తెలుసు. జార్జ్ వాషింగ్టన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అబ్రహాం లింకన్ గురించి, ఆయన అమెరికా అధ్యక్షుల్లో అత్యంత కీలకమైనటువంటి అధ్యక్షుడిగా ఎదిగినటువంటి ఆయన హత్య వరకు దారి తీసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ట్రంప్ ఏం సాధించారని ప్రపంచ దేశాలు ట్రంప్ ను పొగడాలి. మరి అలాంటి ట్రంప్ గురించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక రోడ్డుకి మీరు పేరు ఎలా పెడతారని నెటిజన్లు తాజాగా
ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. టారిఫ్ల ప్రభావంతో భారత్ లో ఎగుమతుల పైన తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించడం, భారతదేశానికి సంబంధించినటువంటి ఎగుమతులు ఎక్కువగా అమెరికాలో వచ్చేసి అమెరికా మార్కెట్లను అల్లకల్లోలం చేస్తున్నాయి. వలసదారులతో మేము తీవ్రంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాం. భారత్ తన వలసదారుల్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. భారత్ నుంచి అతిపెద్ద మార్కెట్ ఇక్కడికి వచ్చి వారే లాభం పొందుతున్నారు. భారత కంపెనీలపై మేము పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించాలి. భారతదేశానికి ఏం చేయాలన్నా కానివ్వండి మాకు పోటీగా ఎదిగేటువంటి దేశంగా మారిపోతుంది. ఎన్ని చేసినా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలంటే మా పర్మిషన్ కావాలి. అసలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది కూడా నేనే, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ప్రతి ఉద్రిక్త పరిస్థితుల్ని క్లోజ్ చేసింది కూడా నేనే అని పదే 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 అంత క్రెడిట్ ని తన వెనకాల వేసుకునేటువంటి ట్రంప్ ఆయన ఏం ఘనత సాధించారని మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఒక రోడ్డుగా ఆయన పేరు పెడుతున్నారు అనేది మాత్రం నెటిజన్లకు వస్తున్నటువంటి ఒక క్వశ్చన్. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయానికి వద్దాం. ఆయన కాంగ్రెస్ పార్టీకి అగ్రనేతగా ఉన్నారు, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన కూడా ట్రంప్ విధానాలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం. అమెరికాకి సంబంధించినటువంటి జోక్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ వివాదంలో చెలరేగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ ని నేనే ఆపానని ట్రంప్ పదే పదే చెప్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని ఎందుకు మీరు ఖండించరు, సో ఇది ఎందుకు మీరు ఖండించలేకపోతున్నారు అంటూ రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు చేసినటువంటి వైరాన్ని కూడా మనం చూసాం కదా. అమెరికా విపరీతంగా టారిఫ్ల ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, చేసిన విమర్శలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. మరి అలాంటి సందర్భంలో ఒక కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు వ్యతిరేకిస్తున్నటువంటి ఒక నాయకుడి పేరును కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఒక రోడ్డుకి ఏ విధంగా పెడతారు? భారతదేశంలో ఇప్పటి వరకు ట్రంప్ పేరు మీద కనీసం ఒక్క రోడ్డు, కనీసం ఒక వీధి రోడ్డు కూడా లేనేలేదు. మరి అలాంటి ట్రంప్ భారతదేశానికి ఏం మేలు చేశారు, భారతదేశానికి ఏం రాయితీలు ఇచ్చారు, భారతదేశానికి స్వలాభం కూర్చే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారని ఆయన కీర్తించాలి, ఆయన ఘనించాలి, ఆయన పేరు ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు నెటిజన్లు పదే పదే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి ఎటకేలకు తెలంగాణ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన మాత్రం నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో దీనిపైన ట్రంప్ కూడా స్పందించాడు. ప్రధానంగా ఆయన పేరు పెట్టడం పైన ఆయన ట్వీట్ కూడా చేశారు. భారతదేశంలో నా పేరు పెట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, ఇంతటి గౌరవం పొందినటువంటి తొలి అమెరికా అధ్యక్షుడిని తానే అంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. చూడాలి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న, భిన్న వాదనలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో. అయితే ట్రంప్ అయితే తాజాగా ఇదే పోస్ట్ పెట్టి అని స్పందించారు. దీనిపైన కూడా కామెంట్స్ వస్తున్నాయి. భారతదేశానికి ఏం ఘనత సాధించావు, నీ పేరు ఇక్కడ పెట్టారని కొంతమంది తిడుతుంటే, సో అంతర్జాతీయంగా వివిధ దేశ అధ్యక్షుల పేరు భారతదేశంలో పెట్టడం కూడా కొంతవరకు మంచిది అని మరికొంతమంది పొగుడుతున్నటువంటి వారిని కూడా చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.